ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దయగల పాదములకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క మధ్యకాల సమయంలో పునరుద్ధారాధనలో చేరి నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి మీకు వందనాలు. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి గణపరిచింటున్నాం. మా మధ్యలో సంచరిస్తూ తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని దర్శిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రాముఖ్యమైన సమయంలో ఉంటుండగా మీ పరలోకపు స్వరమును తండ్రి మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ దాసుని మీరు ఎత్తిపట్టుకొని నీ బోరగా శబ్దముగా వాడుకొని మాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం మాకు అందించమని, వినగలిగే చెవులు, గ్రహించే మనసు, హృదయం మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా చెబుదాం ఒకసారి హల్లెలూయా. ఉదయకాలము వాక్య ధ్యానంలో ముగింపులో ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేశాను. యెహోయాకీము, అతని పేరేంటి? యెహోయాకీము. ఇతను చాలా దుర్మార్గుడు. పేరుకి దేవుని జనాంగానికి, దేవుని ప్రజలకు రాజుగా ఉన్నాడు, కానీ అతడు దైవజనుడైన ఇర్మియా ద్వారా బారూకు రాసినటువంటి దైవ గ్రంథాన్ని కత్తితో కోసివేసి తాను చలిమంట పెట్టుకున్న ఆ అగ్నిలో దాన్ని పడేసి కాల్చివేసినటువంటి దుర్మార్గుడు. అయితే ఆ యెహోయాకీమును దేవుడు బబులోను రాజుకి అప్పగిస్తే అతను రాజుగా ఉన్నప్పుడే సంకెళ్ళు వేసి అతన్ని చెరసాలకు తీసుకుని పోయి జీవితాంతం వరకు ఖైదు చేసి దేవుడు శిక్షకు, ఉగ్రతకు గురి చేశాడు. ఈరోజు నేను చెప్పే అంశం ఏంటంటే, రాజులను సహితము కదిలించే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? రాజులను కూడా కదిలిస్తాడు. ఆయనకు మరి గొప్ప అని ఎవరూ లేదండి. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మనం సాతానుకు భయపడతాం, ఎందుకంటే వాడు ఈ లోకానికి ఏంటి చెప్పండి? ఈ లోకానికి సాతానుడు ఏంటి? అధికారి. ఈ లోకానికి అపవాది అధికారి. వాడికి ఈ లోకాధికారి అని పేరుంది, అందుకే మనం భయపడతాం. కానీ దేవుడు రాజులను కదిలించే దేవుడు, అధికారులను కదిలించే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరము లేదు. నేను కొద్ది నిమిషాలు చక్కని కొన్ని విషయాలు నేను మీకు చెప్పి నేను ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయము 1వ వచనం చదవండి. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానంలో, అనగా యోషియా స్థానంలో అతన్ని రాజుగా నియమించిరి. ఇతను ఏలనారంభించినప్పుడు 23 ఏండ్ల వాడై యెరూషలేములో కేవలం 3 నెలలే ఏలెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దయగల మా దేవ, మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నా. ఈ సమయంలో మీ లేఖనాల ద్వారా మా అందరితో సూటిగా మాట్లాడి నన్ను మీ శిలోచాటున మరుగుపరుచుకొని నీ లేఖనాలను బయలుపరచమని ప్రార్థిస్తూ, ఇక్కడున్న వారందరూ వినే మనస్సు, గ్రహించే జ్ఞానం, నెరవేర్చే మనస్సాక్షి మాకందరికీ దయచేయమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. వాస్తవంగా యెహోయాకీము రాజు కాదు. బాగా వినండి. రాజుగారికి తమ్ముడు అవుతాడు. ఏమవుతాడు? రాజుగారికి తమ్ముడు అవుతాడు. అయితే యెహోయాజు రాజు అయిన తర్వాత, అంటే యోషియా కుమారుడైన యెహోయాజు రాజు అయిన తర్వాత ఐగుప్తు రాజు వచ్చి వితిన్ 3 monthsలో, అతను రాజు అయిన 3 నెలల్లోనే అతన్ని ఈడ్చుకొని ఐగుప్తుకు తీసుకొని వెళ్ళిపోయాడు. బంధించేశాడు అన్నమాట. బంధించిన తర్వాత ఆ స్థానంలో, అంటే యోషియా అనే తండ్రి స్థానంలో యెహోయాజు రాజు అయ్యాడు. అతను ఇప్పుడు ఆ యువరాజును ఈ ఐగుప్తు రాజు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకు రాజు ఎవరు అని ఆలోచిస్తున్న తరుణంలో యెహోయాజు సహోదరుడు ఉన్నాడు కదా, అతన్ని రాజుగా చేద్దాం అని చెప్పి ప్రజలందరూ ఆలోచన చేసి అతని సహోదరుడైన యెహోయాకీమును రాజుగా చేశారు. బాగా వినండి. ఈ కుటుంబం అంతా దేవునికి వ్యతిరేకమైన రాజ కుటుంబం. వీళ్ళని దేవుడు ఎలా ఏరి పారేశాడో నేను చూపిస్తా. యెహోయాజును 3 నెలలకే పంపించాడు. ఐగుప్తు రాజు వచ్చి పట్టుకొని వెళ్ళిపోయాడు. దీని గురించి ప్రవక్త అయిన యెహెజ్కేలు ఆ సింహముతో పోలుస్తూ చక్కని ప్రవచనం చెప్పాడు. ఇదిగో ఆడు సింహము, ఆడు సింహములతో కలిసి
ఒక ఒక సింహపు పిల్లను కని దాన్ని కొదమ సింహముగా చేయాలనుకుంటే అది మనుషులను భక్షించినదాయను. అలా మనుషులను భక్షించడం వల్ల, అంటే ఒక చెడ్డ జీవితాన్ని జీవించడం వల్ల ఐగుప్తు రాజు వచ్చి దాన్ని తీసుకొని ముక్కుకు గాలం వేసి తీసుకెళ్ళిపోయాడు. ఆ తర్వాత సరే వాడిని ఐగుప్తు రాజు తీసుకెళ్ళిపోయాడు కదా అని ఇంకొక సింహాన్ని పెంచితే ఆ సింహము కూడా ఇలాగే వేటాడునదై, మనుషులను భక్షించున్నదై, జాలి దయ న్యాయము నీతి లేనిదై ఆ సింహము కూడా అలాగే చేస్తుంటే బబులోను రాజు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకొక సింహమును పెంచితే అది అలాగే అయితే దానిని కూడా బబులోను రాజు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడని, ఇదంతా సింహాలతో పోలుస్తూ ఎహెజ్కేలు చెప్పింది ఎవరి గురించో కాదు, ఈ యోషియా ఫ్యామిలీ గురించి. యోషియా కుటుంబం రాజకుటుంబమే, దేవుని ప్రజలకు రాజయ్యుండి దేవునికి విలువివ్వని కుటుంబం. అందుకే దేవుడు వారిని చెరసాలలకు అప్పగించాడు. ప్రేమైన వాళ్ళరా, ఒక మామూలు వ్యక్తి చెరసాలకు వెళ్ళాడంటే ఏమో అనుకోవచ్చు, అది ఒక రాజు చెరసాలకు వెళ్తాడంటే అది మామూలు విషయమా? మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు మామూలుగా ఒక ఎమ్మెల్యే చెరసాలకు వెళ్తున్నాడు, జైలుకి వెళ్తున్నాడు అంటేనే దాన్ని ఆ ఛానల్ ఈ ఛానల్లో పెద్ద స్క్రోలింగ్ వేసి న్యూస్ వేసి దాన్ని తిప్పి 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 చూపిస్తూ ఉంటారు ఒక ఎమ్మెల్యే వెళ్తేనే. ఒక దేశానికి రాజు జైలుకి వెళ్ళడం అంటే మామూలు విషయమా? అది సాధ్యమయ్యే విషయమా? ఎవరన్నా ఇలా జరుగుతుందని అనుకుంటారా? కానీ దేవునికి వ్యతిరేకంగా ఉంటే, దేవుణ్ణి లెక్క చేయకుండా ఉంటే, దేవుడంటే ఏమాత్రం కూడా భక్తి భయం లేకుండా ఉంటే రాజులనే చెరసాల్లో పడేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి, హల్లెలూయా. అన్నిలోకి అప్పగించాడు, చెరసాల్లో పడేశాడు. ప్రియమైన వారలారా, యెహోయాకీము రాజు అయిన తర్వాత అతను, మరి వాస్తవానికి అతని పేరు ఎల్యాకీము. యెహోయాకీము పేరు ఏంటి చెప్పండి? ఎల్యాకీము. అయితే ఆ దైవజనుడు అతన్ని పిలిచి అతనికి మారుగా యెహోయాకీము అని పేరు పెట్టి మరి యెరూషలేం మీద, ఇశ్రాయేలు మీద, యూదా వారి మీద అతన్ని రాజుగా నియమించాడు. నియమించిన తర్వాత గమనించండి ప్రియమైన వారలారా, నెకో అతని సహోదరుని యెహోయాజును పట్టుకుని ఐగుప్తుకు తీసుకొని పోయాడు. 5వ వచనం 2వ దినవృత్తాంతంలో 36లోకి రండి, 36 5వ వచనం చదవండి. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడు యెరూషలేములో 11 సంవత్సరాలు ఏడెను. ఇతడు కూడా దేవుని దృష్టికి చెడు నడత నడిచాను. అందువల్ల అతని మీదికి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతన్ని బబులోనుకు తీసుకొని పోయి గొలుసులతో బంధించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. సరే, చదివిస్తే సమయం సరిపోదు కానీ చాలా జాగ్రత్తగా వినండి. ముందు తండ్రి ఎవరు? యోషియా. యోషియా కూడా చనిపోయాడు. యోషియా స్థానంలో యెహోయాజు వచ్చి రాజుగా నిలబడ్డాడు. అతను 3 నెలలకే అవుట్, 3 నెలలకే అవుట్. అతని స్థానంలో ఇప్పుడు తండ్రి స్థానంలో కుమారుడు వచ్చాడు. కుమారుడిని ఐగుప్తు రాజు తీసుకెళ్ళిపోయాడు. కుమారుడు స్థానంలో తన సహోదరుడు వచ్చి మళ్ళీ రాజుగా నిలబడ్డాడు. అతన్ని బబులోను రాజు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు యెహోయాకీము పోయాడు, తండ్రి పోయాడు, కొడుకు పోయాడు, కొడుకు తమ్ముడు పోయాడు. బాగా ఏనండి. ఇప్పుడు ఏం చేయాలి అని ప్రజలందరూ ఆలోచిస్తుంటే యెహోయాకీము యొక్క కుమారుణ్ణి రాజుగా చేశారు. ఎవరిని రాజుగా చేశారు? యెహోయాకీము యొక్క కుమారుణ్ణి రాజుగా చేశారు. మీరు చదువుతారు ఆ మాట పరిశుద్ధ లేఖనములో. మీరు గమనిస్తే నెక్స్ట్ ఎవరు రాజు అయ్యారు అని మనం ఆలోచన చేస్తే సిద్కియా అనేటువంటి వ్యక్తి రాజయ్యాడు. యెహోయాకీము స్థానంలో తన కుమారుడు యెహోయాకీనును రాజుగా చేస్తే అతన్ని కూడా బబులోను రాజు తీసుకొని వెళ్ళిపోతే అతని స్థానంలో సిద్కియా అనే వ్యక్తి రాజు అయ్యాడు. ఈ సిద్కియా ఎట్లా అంటాడు? వీడు మంచోడు కాదు. నేను గత వారంలో సిద్కియా ఇర్మియాకు మధ్య జరిగిన ఆ సంఘటనలు నేను తెలియజేశాను. దేవుని ప్రవచనాలను ఒప్పుకోడు, దేవుని మాటలను అంగీకరించడు. ఇలా జరుగుతుంది అంటే పశ్చాత్తాపపడి అయ్యో నా జీవితంలో అలా జరగకుండా ఏదైనా ప్రాధేయపడతాను, దేవుణ్ణి అడుగుతాను అనేటువంటి పశ్చాత్తాపం లేదు. ఇంకా చెప్పాలంటే ఇర్మియా అనే దైవజనుణ్ణి 3 సార్లు జైల్లో బంధిస్తూనే వచ్చాడు. తర్వాత సిద్కియా చాలా ఘోరంగా పతనమయ్యాడు.
సొంత కుమారులు అతన్ని చంపారు. అతని జీవితం అంతా నాశనం అయిపోయింది. నేను ఎందుకు ఈ రాజుల గురించి మొదట చెబుతున్నానంటే, ప్రియమైన వర్లరా, మనము ఎంత ఘనత వహించినా, ఎంత గొప్పవారమైనా, ఎంత స్థాయి పొందినా దేవుని దగ్గర తేడా చేస్తే మనం పతనం అవుతాం. దేవుని దగ్గర మనం భయభక్తులు కలిగి ఉండాలి. దీనులమై ఉన్నప్పుడు, దీవించబడినప్పుడు. ఎప్పుడన్నా కానీ నువ్వు దీనుడుగా ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి భక్తి చూపించావో, దీవించబడి ధనవంతుడవైనా ధనవంతురాలువైనా నువ్వు అదే భక్తి చూపుదువుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి. హల్లెలూయా. ఏ స్థితిలో నేనున్నా, ఏ చోట నేనున్నా, ఏ సమయమందైనా, ఏమున్నా లేకున్నా, నా ప్రతి మాట యేసు మాటే, ప్రతి పాట యేసు పాటే. ఏ స్థితిలో ఉన్నా, బాగా వినండి, ఏ స్థితిలో ఉన్నా, ఇప్పుడు ఉన్న స్థితిలో ఉన్నా, లేని స్థితిలో ఉన్నా, రాజులమైన సామాన్యులమైన, గనులమైన నీచులమైన, ధనవంతులమైన దరిద్రులమైన, అధికారులమైన ఏమీ లేని పామరులమైన, విద్యావంతులమైన విద్యావిహీనులమైన, ఏమైనా సరే దేవునికి లోబడకపోతే ఒక్కొక్కడిని ఏరి పరిచాడు. చూసారా? యోషియా నుంచి వాళ్ళ కుమారుడైన యెహోయాజు, ప్రియమైన వాళ్ళారా, యెహోయాజు మరి తమ్ముడైన యెహోయాకీము కుమారుడైన యెహోయాకీనుకి తమ్ముడైన సిద్కియా, ఇట్లా ఎవరన్నా రాని రాజరికంలోకి ఎవడన్నా సింహాసనం ఎక్కని, సింహాసనం గొప్పది కాదు, దాని మీద ఉన్న రాజు గొప్పోడు కాదు, రాజులకు రాజు అయిన దేవుడు గొప్పోడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది దేవుని. హల్లెలూయా. అందుకే యెషయా ప్రవక్తకు పరలోక దర్శనాన్ని ఎప్పుడు చూపించాడు తెలుసా దేవుడు? యెషయా ఉన్న రాజ్యంలో రాజుగారు చచ్చిపోయి సింహాసనం ఖాళీగా ఉన్నప్పుడు చూపించాడు. మీకు అర్థమవుతుందా? రాజుగారు చనిపోయాడు, అప్పుడు చనిపోయి పాతి పెట్టేస్తే సింహాసనం ఖాళీగా ఉంది, నెక్స్ట్ రాజు ఎవరు అని అందరూ ఆలోచిస్తారు. జనాలందరూ ఆలోచన చేస్తున్న సమయంలో యెషయాకి 6వ అధ్యాయంలో ఉన్న దర్శనం కలిగింది. అప్పుడు ఒక సింహాసనం దగ్గరికి వెళ్ళాడు. దాని పేరు అత్యున్నతమైన సింహాసనం. ఈ సింహాసనాలు ఖాళీ అవుతాయి కానీ ఆ సింహాసనం ఎప్పటికీ ఖాళీ అవ్వదు. ఈ సింహాసనాల మీద ఉన్న రాజులు మారుతారు కానీ ఆ సింహాసనం మీద ఒకే రాజు, ఒకే అధిపతి, నిరంతరము ఆయన అధికారం కలిగి ఉన్నటువంటి సర్వాధికారి అయిన దేవుడు. ఆ సింహాసనం దగ్గరికి వెళ్ళి చూస్తే సరికి ఈ సింహాసనాలు చిన్నపోయాయి. ఆ రాజును చూసేసరికి ఈ రాజులు వ్యర్థమని యోషియా తెలుసుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని యొక్క విలువ మనం గ్రహించాలి. దేవుని విలువ తెలుసుకోనటువంటి వ్యక్తిగా ఉన్న సిద్కియా లాంటి రాజులు, యెహోయాకీను లాంటి రాజులు, యెహోయాకీము లాంటి రాజులు, యెహోయాజు లాంటి రాజులు, యోషియా లాంటి రాజులు ఏమైపోయారండి? పతనమైపోయారు. అన్యులైన గనులైన ఫరో లాంటి రాజులు కూడా పతనమైపోయారు. గొప్ప గొప్ప రాజులని పిలువబడినటువంటి వారు కూడా పురుగులు పడి చచ్చిన హేరోదు లాంటి వారు కూడా ఉన్నారు సింహాసనం మీదే. ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను, ఉన్న సింహాసనం మీదే పడి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే రాజులకు రాజు అయిన దేవుని దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో నీ లెక్క చూసి ముగిచ్చాను అన్నాడు ఒకడినైతే. ఏమన్నాడండి? నీ లెక్క తేలిశాను రా అన్నాడు. ఏ రాజునైనా ఎవరన్నా అనగలరా? రాజే అందరి లెక్కలు చూస్తాడు. రాజు లెక్కలు చూసేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనే రాజులకు రాజు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని. హల్లెలూయా. రాజుల రాజుల రాజు, సియోను రాజు, రాజుల రాజుల రాజు, సియోను రాజు. పాడదాం. సియోను రాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు, పైనున్న యెరూషలేము నా గృహము. ఆమేన్. గట్టిగా 2 చేతులు చప్పట్లు కొడుతూ చెబుతాం హల్లెలూయా. సిద్కియాని ఎట్లా పతనం చేశాడంటే, సిద్కియా మామూలోడు కాదు. మనమన్న వాక్యం వింటే కొంచెం మారుతాం.
వాడు 10 సార్లు వాక్యం విన్నా మారడు. మళ్ళీ దైవజన్ని పిలిపించుకుంటాడు. పిలిపించుకొని మరీ మారినోడిని వీడినే చూసాం. వీడిని ఇంకొకడు కొత్త నిబంధనలు ఒకడు ఉంటాడు, ఫెలిక్స్ అని. ఏమండి, పిలిపించుకొని మారరండి వీళ్ళేం మనుషులు? అది ఏదో దైవ సేవకులు దూరంగా ఉండి, మందిరానికి దూరంగా ఉండి, దేవుని వాక్యానికి దూరంగా ఉండి, దేవుని బోధకు దూరంగా ఉండి వాడు మారలేదులే అంటే ఏమనుకోవచ్చు. అన్ని దగ్గర పిలిచి గ్రంథం తెప్పించుకొని మారడు యెహోయాకీము అనేవాడు. గ్రంథం తెప్పించుకొని చదివి వినిపించుకుంటాడు, ఆ గ్రంథాన్నే మంటల్లో పడేస్తాడు. పాస్టర్ని పిలిపించుకొని వాక్యం చెప్పుకుంటాడు, ఆ పాస్టర్నే జైల్లో పడేస్తాడు. అంత దుర్మార్గులు అనమాట వీళ్ళందరూ, తండ్రి కొడుకులు. అందుకే వీళ్ళ ఫ్యామిలీ గురించి చెబుతున్నా. ఎంతోమంది రాజులు ఉన్నారు, కానీ ఒకే ఫ్యామిలీలో పతనమైన రాజుల గురించి నేను చెబుతున్నా. అంత దుర్మార్గులు. దేవుడు అంటే లెక్కలేదు, దేవుని దైవజనులు అంటే లెక్కలేదు, దేవుని గ్రంథం అంటే లెక్కలేదు, దేవుని సన్నిధి అంటే లెక్కలేదు, దేవుని సేవ జరగనీయరు, దేవునికి లోబడరు, సంఘ సహవాసాన్ని గౌరవించరు, లేవీయులను యాజకులను త్రోసిపుచ్చుతారు, అవసరమైతే చెరసాల్లో వేస్తారు, తోలనాడుతారు, దుర్భాషలాడతారు, హింసిస్తారు. ఏం చేయడానికైనా వెనకాడరు. ఎందుకంటే వాళ్లకు దేవుడన్నా దైవజనుడన్న లెక్కే లేదు. అందుకే మరి ఎహెజ్కేలు గ్రంథంలో చాలా ఎట్లా ఉంటుందంటే, ముక్కుకు గాలమేసి బబులోను రాజు ఈడ్చుకొని పోయాను ఉంటుంది. ముక్కుకు గాలమేసి ఐగుప్తు రాజు, చదువుతారు ఒకసారి ఎహెజ్కేలు గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం చూడండి. నీ తల్లి ఎటువంటిది, ఆడుసింహం వంటిది. ఇశ్రాయేలు గురించి చెబుతున్నాడు. ఇశ్రాయేలీల జనాంగం గురించి దేవుడు ఆడుసింహంతో పోల్చాడు. ఆడుసింహముల మధ్య పండుకొనెను, కొదమ సింహముల మధ్య తన పిల్లలను పెంచెను. వాటిలో ఒకదాన్ని పెంచగా అది కొదమ సింహమై వేటాడ నేర్చుకొని మనుష్యులను భక్షించినదాయను. అన్యజనులు దాని సంగతి విని తమ గోతిలో దాన్ని చిక్కించుకొని దాని ముక్కునకు గాలం తగిలించి ఐగుప్తు దేశమునకు దాన్ని తీసుకొని పోయిరి. అయ్యో, నా ఆశ భంగమైందని మళ్ళీ ఇంకొక సింహపు పిల్లను పెంచితే దాన్ని ముక్కునకు, అది కూడా మరి నగరులను అవమానపరిచి పట్టణాలను పాడు చేసి గర్జన ధ్వనికి దేశాన్ని కళ్ళకల్లోలం చేసి నానా హడావుడి చేస్తుంటే నీ సంగతి ఎట్టుండా అని ఇంతకుముందు ఐగుప్తు రాజు వచ్చి పట్టుకుపోయాడు, ఇప్పుడు బబులోను రాజు వచ్చి పట్టుకుపోయాడు. అందుకే జాగ్రత్త. కింద వచనాల్లో మీరు చదివితే ముక్కునకు గాలమేసి బబులోను రాజు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇదే కదా వాళ్ళ కుటుంబంలో జరిగింది. దాని గురించే ప్రవక్త చెబుతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో కూడా మనం చాలా జాగ్రత్త వహించాలి. దేవునికైనను, దేవుని సేవకులకైనను, దేవుని సంఘానికైనను మనం లోబడి ఉండవలసినదే. ఎంత దీవించబడినా నోరు జారకూడదు, ప్రవర్తన మీరకూడదు. మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే సొలొమోను రాజు లాంటి గనుడైన రాజు, మామూలు రాజు కాదు ఆయన, చుట్టుపక్కల ఉన్న రాజులు వచ్చి విజిటింగ్కి వచ్చేవారు ఆయన దగ్గరికి. ఆయనను చూసి వెళ్తే చాలు అని అనుకునేవారు. అతని దగ్గర ఉన్నటువంటి ఆ రాజ్యాలు, అతను కట్టిన పట్టణాలు, అతను కట్టిన మందిరం, అసలు అతని భోజనపు బల్ల చూసి షాక్ అయ్యేవారు. అంత గనుడైన రాజు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించు. హల్లెలూయా. కాబట్టి రాజు ఆ మాట అన్నాడు. రాజులు తగ్గించిన వాళ్ళు దీవించబడ్డారు. దావీదు అంత పెద్ద రాజు అయ్యుండి నీ మందిర ద్వారం వద్ద పడి ఉండుట నాకు ఇష్టము అని అన్నాడు. ఏ రాజులైతే తగ్గించుకున్నారో వాళ్ళని దేవుడు గనులుగా చేశాడు, వారి సింహాసనాలు స్థిరపరిచాడు, వారి పిల్లలను రాజులుగా దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఏ రాజులైతే అహంకరించారో, దురహంకారంతో ప్రవర్తించారో, మితిమీరిన బుద్ధి కలిగి ఎవరైతే ఆ అధికార మదముతో నింపబడ్డారో ఒక్కొక్కడిని దేవుడు చెదరగొట్టాడంట. మీరు చదువుతారు ఒకసారి. సిద్కియా కథ ఏమైంది చూడండి. సిద్కియా గురించి చెబుతా నేను. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము 5వ వచనం చదివి తర్వాత 8, 9 వచనాలకు వచ్చేయండి. ఇలాగూ జరగగా సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరం వరకు పట్టణము ముట్టడిలోనే ఉంది. కల్దీయులు దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానంలో అతన్ని కలుసుకొనగా అతని దండంతయు అతని యొద్ద నుండి చెదరిపోయెను. అతను బబులోను రాజునొద్దకు అతన్ని తీసుకొని పోగా అతడు అచ్చటనే
సిద్కియా రాజునకు శిక్ష విధించెను. సిద్కియా కుమారులను అతని కళ్ళ ఎదుట చంపించెను. అతడు యూదుల అధిపతులందరినీ బబులోను రాజు చంపించాడు. బబులోను రాజు సిద్కియా కళ్ళు ఊడబెరికించాడు. 2 సంకెళ్ళు వేసి మరణమగు వరకు చెరసాల్లో ఉంచాడు. చూసారా, కళ్ళు ఊడబెరికితే ఎట్టుంటుందండి? రాజు నన్ను గద్దె కూడా దించలేరు అనుకున్నాడు, కానీ కళ్ళు ఊడబెరికి 2 సంఖ్యలు వేసి మూలకు కూర్చోబెట్టాడు. దేవుడే అహంకారమును ఆయన ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడంట. మనుషులు ఎదిరించలేకపోవచ్చు, కానీ ఎవరు ఎదిరిస్తారు? దేవుడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా, మీకు కొన్ని విషయాలు నేను చూపించి ముగిస్తానండి. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూసినట్లయితే వీళ్ళ ఫ్యామిలీ అందరిలో విడుదలైనోడు ఒకడు ఉన్నాడండి. సిద్కియా పతనమయ్యాడు, యెహోయాకీము పతనమయ్యాడు, ఇంకా యెహోయాజు పతనమయ్యాడు, యోషియా పతనమయ్యాడు. యెహోయాకీను అనే ఒక వ్యక్తి ఉన్నాడు, చూసాడా? అతనొక్కడు విడుదలయ్యాడండి. ఎందుకు విడుదలయ్యి ఉంటాడు మీరు చెప్పండి? పశ్చాత్తాపడి ఉంటాడు. అయ్యా, మా తాతల నుంచి ఇదే వస్తుంది, పోయి రోషము కలిగిన దేవుడవైన నీతో పెట్టుకుంటున్నారు. ఇదిగో నేను జైల్లో పడ్డాను, నాకు బుద్ధి వచ్చింది, నన్ను క్షమించయ్యా అని జైల్లో కూర్చొని ఏడ్చుంటాడు యెహోయాకీను. మీరు చూడండి, అంత శత్రుదేశపు రాజు వచ్చి అతని చెరసాల్లో పెడితే, ఇప్పుడు మనం ఇండియా పోలీస్ స్టేషన్లో పెడితే బయటికి రావచ్చులేండి. పోయి పాకిస్తాన్లో పోయి ఆ పోలీస్ స్టేషన్లో పడ్డావు అనుకో, నేను బయటకు వదులుతాడా? సరే, బయటికి వదిలితే వదిలాడు, నువ్వు బాగుపడతావా? అసలు అయ్యే పనే. కానీ జరిగిన విచిత్రం ఏంటంటే, చెరసాలలో ఉండి పశ్చాత్తాపపడిన యెహోయాకీనును దేవుడు ఆశీర్వదించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. మనం కూడా ఎటువంటి వారమైనా పశ్చాత్తాపపడితే నువ్వు ఎవరు అని దేవుడు చూడడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎవరు అని దేవుడు చూడడు. ఎంత ఘోర పాత్ములనైనా ప్రేమించును రారా, ఎంత ఘోర పాత్ములనైనా ప్రేమించును రారా, పాప భారముతో రారా, యేసు పాదములపై పడరా, పాపుల రక్షకుడేసు తప్పక నిన్ను రక్షించు, ప్రేమ మృతగా కలచిందిన మన యేసుకు సమమెవరు. హల్లెలూయా. నేను ఇప్పుడు చెప్పేదంతా ఏంటంటే ఒకే ఫ్యామిలీ గురించి చెప్తున్నా, అందులో బాగుపడిన ఒక్కడి గురించి చెప్తున్నా. అందరు దుర్మార్గులే, అందరూ పతనమయ్యారు, ఒక్క యెహోయాకీనే బాగుపడ్డాడు. గమనించండి, యెహోయాకీను పెద్ద దుర్మార్గత చేసినట్టు బైబిల్లో ఏం మనకు కనపడదు. అతను కూడా తన తండ్రులను బట్టి వీడిని కూడా లేకపోతే మేలని తీసుకెళ్ళిపోయారు అంతే. ప్రియమైన వర్లారా, మీరు చదవండి ఒకసారి ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూద్దాం. యూదా రాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవిల్ మెరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యూదా రాజైన యెహోయాకీనునకు దయచూపి, అండర్లైన్ చేసుకోండి ఒక్కొక్క మాట, ఏమేం చేశాడో చూద్దాం. దయచూపి బందీ గృహములో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనం కంటే, అసలు ఇది అయ్యే పనేనా? వీళ్ళ సింహాసనం దగ్గర మరి పరాయుడికి సింహాసనం వేయడం ఏంటండి? బబులోను రాజుల సింహాసనముల దగ్గర ఇంకా ఇతనికి ఎత్తైన సింహాసనం వేశాడంట. చూడండి తర్వాత ఏం జరిగింది. మరియు అతడు తన బందీ గృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవిత కాలమంతయు
రాజు సన్నిధిలో భోజనం చేయించు వచ్చెను. మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నీ అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇయ్యబడుచూనే ఉండెను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. దుర్మార్గుల కుటుంబములో నుండి వచ్చిన నీతిమంతుడు. నీకు అర్థమవుతుందా? కోరహు కుమారులు. కోరహు ఎంత దుర్మార్గుడో మనకు తెలుసు. కోరహు మోషే లాంటి గొప్ప దైవజనుడికి ఒక విరోధమైన గుంపును తయారు చేసినాడు. కానీ కోరహు కడుపున పుట్టిన పిల్లలు ఏమయ్యారు తెలుసా? ఆరాధికులయ్యారు. ఏమయ్యారండి? ఆరాధికులయ్యారు. ఈరోజు మీరు అనుకోవచ్చు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అట్లుందండి, పాపుల మధ్యలో ఉన్నానండి, పాపుల ఏరియాలో ఉన్నానండి, పాపుల సొసైటీలో ఉన్నానండి, పాపుల మధ్య నివసిస్తున్నానండి, వాతావరణాలు బాగలేవండి, సమాజం బాగలేదండి, అందుకే నేను ఇట్లా. లేదు లేదు, అట్లయితే యెహోయాకీను కూడా నాశనం అయిపోవాలి. ఎట్లా బాగుపడ్డాడు? ఎట్లా దీవించబడ్డాడు? అందరు నాశనం అవుతుంటే నువ్వొక్కడి వెట్ట బాగుపడ్డవరో బాబు అంటే యెహోయాకీను అంటాడు, ఆ దేవుణ్ణి చెరసాల్లో కూర్చొని గోజాడుకున్నా. అందరూ చేస్తున్నారయ్యా, నన్ను ఏమన్నా జాలి పడతావా అని అడిగితే జాలిపడి అట్లా బయటపడేస్తే చాలనుకున్నా. సింహాసనం ఎక్కించి కూర్చోబెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతి. హల్లెలూయా. ఏమండి, మీరు గమనించండి, బయటపడితే చాలనుకున్నా. ఈ రాజభోజనాలు పెట్టి జీవితాంతం పోషిస్తాడని నాకేం తెలుసు? రాజుకే పర్సనల్గా నన్ను గనుడుగా ఎంచుకుంటాడని, ఎటుగాని దేశంలో, నాకు సంబంధం లేని పరాయి దేశంలో, ఇంకా జీవితాంతం నా కుటుంబీకుల్లాగే నేను కూడా ఇందులోనే పడి చచ్చిపోవాలి. మరణమగు వరకు సిద్కి అక్కడే పడి చచ్చాడు. మరణమగు వరకు వీళ్ళ తండ్రి అయిన యెహోయాకీం అక్కడే పడి చచ్చాడు. మరణమగు వరకు గమనించండి, వీళ్ళ తాత అయినటువంటి యెహోయాజు అక్కడే పడి చచ్చాడు. నేను కూడా అంతే, నా బ్రతుకు కూడా అంతే అని అనుకోలేదు. ఆ దేవుడు జాలిగల దేవుడు. నా తాత ముత్తాతలు లేకపోతే ఇంకొకరు నా చుట్టూ ఉన్నవారు దోషభరితులైనా నేను అడిగితే నన్ను ప్రేమిస్తాడు నా దేవుడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. నీ చుట్టూ ఉన్న వారిని బట్టి నిన్ను దేవుడు ద్వేషించాడు. నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి, ప్రభావమును బట్టి దేవుడు నిన్ను తీర్పు తీర్చడు. నీవు తీసుకునే నిర్ణయాన్ని బట్టి దేవుడు నిన్ను క్షమిస్తాడు. మీరందరూ నమ్ముతున్నారు ఈ మాట? ఎటువంటి స్థితిలో అయినా సరే దేవుడు నిన్నుగానే ప్రేమిస్తాడు. ఇదిగో కొరహ కుమారులారా, పెద్ద బలి ఆరాధన చేసి వచ్చారులే. మీ స్వరాలు బాగానే ఉన్నాయి, బాగానే ఆరాధన చేస్తున్నారు. కానీ అట్టంటోడి కుటుంబంలో పుట్టాడు కాబట్టి మీరు శాపగ్రస్తులే అని అన్నాడా దేవుడు? ఏమండి, వాస్తవానికైతే శాపం ఎన్ని తరాలు అనుభవించాలా? 4 తరాలు అనుభవించాలి. మీరు గమనించండి, దేవుడు శపించలేదు. ప్రేమైన వారలారా, కొన్నిసార్లు ప్రవక్తలు శపింపబూనుకొనినా దేవుడు శపింపనీయలేదు అనింది బైబిల్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిలామును పిలిచి, గమనించండి, వీళ్ళని శపించే ఏం పెద్ద మంచోళ్ళు ఏం కాదుగా, శపించు అని అన్నప్పుడు బిలాము ఏమన్నాడు తెలుసా? దేవుడు శపించలేదే, నేనేమని శపించను అన్నాడు. ఒకవేళ ఈ లోకం నువ్వు శాపగ్రస్తమని తలించిన, నీ జీవితం ఇంకా ఎన్నటికి ఇంతే, పోయి ఆ కుటుంబంలో పడ్డావు, ఇంకంతే నీ బతుకు. ఏమండి, నీ జీవితం అంతే, ఇంకా నీకు ఆశీర్వాదం లేదు, నీకు దీవెన లేదు అని కొంతమందిని సాతానుడు అదేదో భయంకరమైన స్థితిలో పడిపోయినట్టుగా క్రియేట్ చేస్తాడు. బురద గోతిలో పడిన ఇర్మియా రోజుకు కాళ్ళు కిందికి దిగిపోతుంటే మనసులో సాతానుడు ఏమని ప్రేరేపణ పుట్టించుంటాడు? ఇంకంతేరా బాబు, నువ్వు పెద్ద సేవకుడు నువ్వు ఫీల్ అవుతున్నావు, దిగి ఊపిరాడక ఏదో ఒక రోజు ఈ బురదలో పడి సావాల్సిందే. అరే పిచ్చోడా, బురదలో నుండి పైకి లేపి మాలిన్యాన్ని కడిగి వేసిన దేవుడు నా పక్షంగా ఉన్నాడని ఇర్మియా గోతిలో నుండి ప్రార్థన చేశాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన
చెరసాల బత్తాలయే పాటలతో ప్రార్థించగా, చెరసాల అందరం కలిసి యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో బలమైనది. మీరు అనొచ్చు, ప్రియమైన వాళ్ళరా, ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను శాపగ్రస్తమైన కుటుంబంలో పుట్టానండి, నేను ఎప్పటికీ బాగుపడను, చర్చికి వచ్చినా బాగుపడను. నేను బీద కుటుంబంలో పుట్టానండి, నేను ఎప్పటికీ బాగుపడను. అలాంటి వారి కోసమే నేను ఈ వచనాలు చూపించాను. ఒక దరిద్రమైన కుటుంబంలో పుట్టి దీవించబడిన ఒక్కడిని చూపించడానికి మీకు ఇవన్నీ చూపించాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంతే కదా, ఒక నాశనాన్ని చూపించి టైం వేస్ట్ ఎందుకు చేసుకోవాలి మనం? వాడు నాశనం అయితే వాడు నాశనం అయ్యాడు అని మనం వింటే మనకేమొస్తుంది? వాడు నాశనం అయ్యాడు, వాడి కొడుకు నాశనం అయ్యాడు, కొడుకు అన్న నాశనం అయ్యాడు, వాడి కొడుకు నాశనం అయ్యాడు అని చెప్పడానికి ఇప్పుడు మెసేజ్ చెప్పింది. ఏమండి, వాళ్ళల్లో నుండి ఒకడు పశ్చాత్తాపడి దీవించబడ్డాడని చెప్పడానికి ఇదంతా చెప్పాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా మీ పరిస్థితులు ఎట్టున్నా, మీ కుటుంబాలు ఎట్టున్నా, మీ వంశాలు ఎట్టున్నా, మీ తాత ముత్తాతలు ఎట్టున్నా, మిమ్ములను దీవించడానికి మన దేవుడు సమర్థుడు అని మీరు నమ్మి ఇక్కడి నుంచి వెళ్దురుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. బయటపడితే చాలనుకున్నోడిని సింహాసనం ఎక్కిచ్చాడు, అది కూడా వాళ్ళకంటే ఎత్తైన సింహాసనం. గొర్రెలు పాడే గొర్రెలు మరి మేపుట మాన్పించి సింహాసనం ఎక్కిచ్చాడు. చెరసాల్లో ఉన్నోడిని సింహాసనం దగ్గరికి తెచ్చాడు. ఇలాంటి దేవుడు మనకు ఉన్నప్పుడు మనం భయపడాల్సిన అవసరము లేదు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటలు మన హృదయంలో ఫలించాల్సిందే. నువ్వు ఎక్కడ పుట్టినా, ఎక్కడ జీవించినా, ఎక్కడ ఉన్నా, నీ చుట్టూ శాపగ్రస్తులే ఉన్నా, నీ పక్క 1000 మంది పడినా, నీ కుడి పక్క 10,000 మంది కూలినా, నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఇంకెప్పటికీ నేను బాగుపడను అనే ఆలోచన నీలో నుండి తీసివేయి. యెహోయాకీనులాగా ఒక చిన్న ప్రార్థన చేసుకో. అయ్యా, పొరపాటైంది, నా కుటుంబం పొరపాటైంది, నా తండ్రిది పొరపాటైంది, నా అన్నది పొరపాటైంది, నా తమ్ముడిది పొరపాటైంది. ఒక్క మాట అడుగు, అంతే. ఒక్క మాట చెప్పు, దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు. లేదు లేదమ్మా నిన్ను ఆశీర్వదించలేను, నీ కుటుంబం మంచిది కాదని దేవుడు అనడు. అలాగైతే రాహాబును దేవుడు ఆశీర్వదించకూడదు, అలాగైతే రూతును దేవుడు ఆశీర్వదించకూడదు. ఎక్కడి నుంచో వచ్చావు, బతికి అలా ఉండిపో, నిన్నెందుకు ఆశీర్దిస్తా. డైరెక్ట్గా బోయాజు దగ్గరికి వెళ్ళావు, సిగ్గులేదా అని దేవుడు తృణీకరించలేదు. బోయాజు లాంటి యజమానుడికి భార్యగా దేవుడు చేశాడు. నేను ఎక్కడ పుట్టాను, ఎలా పెరిగాను, నేను ఎప్పటికీ ఇంత ఇలాగే ఉంటాను అనే లోక సంబంధమైన ఆలోచనలు పక్కన పెట్టి, నేను ఎలాంటి చోట పుట్టినా, ఎలాంటి వారి మధ్యలో నేను జీవించినా, ఎలాంటి వంశముల మధ్యలో నేను ఎదిగినా, నేను ఒక్క మాట అడిగితే నన్ను దీవించే దేవుడు నాకున్నాడని నమ్మి విశ్వసించి దీవించబడి ఆశీర్వదించబడి ఉన్నతమైన దీవెనలతో నింపబడుదుముగాక. అద్భుతమైన యేసయ్య కృప పొంది బలపడుదుముగాక. దేవా, విత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింపు చేయమని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.